అంకుల్ నమస్తే అంకుల్. నమస్తే నమస్తే. ఏం పేరు? మల్లయ్య. మల్లయ్య గారు ఏం చేస్తుంటారు? మల్లయ్య గారు వ్యవసాయం చేస్తా. వ్యవసాయమేనా? ఓకే, ఎట్లా ఉంది మరి ఈ వ్యవసాయం పరిస్థితి? వ్యవసాయం వర్షాలు లేవు, ఈసారి చాలా కష్టం ఉంది. వర్షాలు లేవు, నీళ్ళు రావట్లేదు మరి, మోటార్లు బాయిలు ఉన్నాయి కానీ మామూలుగా రేపటిలాగా లేవు నీళ్ళు. ఈసారి వర్షాలు తక్కువ ఉన్నాయి కాబట్టి నీళ్ళు ఆపేపు వస్తున్నాయి. ఓకే. మరి ఇప్పుడు మీకు ఇక్కడ మీ పాలమూరు ఎత్తిపోతల పథకాలు అంటే డ్యామ్లు కట్టి నీళ్ళు అందించినట్టు గత చేయలే. ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే కట్టిస్తారేమని ఆశకు మళ్ళీ తిప్పలు పడతా ఉన్నాం. ఓకే, మరి ఏమంటారు మరి ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే కానీ ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఏమంటారు మరి? ఇప్పుడు మన ఎంపీ గారు కూడా మొన్న వాగ్దానం చేసుకోవడం జరిగింది. ఇక్కడ చౌదరిగూడ మండలంలో మీటింగ్ పెట్టి లక్ష్మీదేవిపల్లి రిజర్వాయర్ చేపిస్తామని హామీ కూడా ఇచ్చారు. ఆ రిజర్వాయర్ అవుతుందని మేము చాలా ఆశపడి దానికోసానికి కష్టపడుతున్నాం. టీఆర్ఎస్ అయితే మీకు నీళ్ళు మంచిగా అంతాయి, మంచిగా అంతాయి. అంకుల్, మరి ఇప్పుడు దగ్గరలో మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఎంపీ ఎలక్షన్స్. ఇప్పుడు మొన్ననే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి, ఎమ్మెల్యేలు గెలిచిళ్ళు. సో మరి ఈసారి ఎలక్షన్ లో మరి ఎట్లా ఉంటుంది, మరి ఎవరికి మద్దతు ఇస్తారు? ఇప్పుడు ఈసారి కూడా కాంగ్రెస్ గెలుస్తుంది. ఎందుకు కాంగ్రెస్? ఎందుకంటే ఈ తాత ముత్తాతలు నడుస్తుంది. ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ, గాంధీ తాత అంతా స్వతంత్రం ఇచ్చింది వాళ్ళు, పోరాడింది వాళ్ళు, ప్రాణ త్యాగాలు చేసింది వాళ్ళు, వాళ్ళ కుటుంబము. మన పబ్లిక్ సేవ చేసింది వాళ్ళు. కాబట్టి వాళ్ళు గాంధీ కుటుంబం అంటే దేశానికి చాలా అభివృద్ధి సేవ చేస్తారని ఒక దృక్పథంతో మేమందరం లెంబడి ఉండి ఎన్నడుగా వాళ్ళని గెలిపించి రేపు అది దీంట్లో కూడా వాళ్ళను పార్లమెంట్లో కూడా వాళ్ళని ఆమెను ఎవరిని మన రాహుల్ గాంధీని అది ఆయన ఏమంటారు సోనియా గాంధీని ఆమె చేయాలని మేము దృక్పథంతో ప్రధానమంత్రి చేయాలని మేమంతా రైతులంతా కష్టపడుతున్నాము. ఖచ్చితంగా అవుతుంది. మరి అక్కడ మోడీ ఉన్నాడు ఆల్రెడీ. ఎవరు? ఇక ఉన్న మోడీ చెప్తారు. మోడీ కేసీఆర్ ఒక టైరు రైతులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు పబ్లిక్ ఏం చేస్తారంటే 15 లక్షలు వేస్తాం, 15,000 వేస్తాం, అకౌంట్లు తెరవండి, ఫ్రీ అకౌంట్లు తెరవండి, ఆ అకౌంట్లు తెరవండి, అది అల్లబోలి మాటలు చెప్పారు. ఇంతవరకు అయ్యలేవు. మళ్ళీ మోడీ నేనే గెలుస్తా అంటాను. మరి ఏం గెలవాడు మోడీ. మరి ఇక్కడ బీజేపీ క్యాండిడేట్ పరిస్థితి ఏంది? మరి బీజేపీ అసలు తుత్తులో ఓడిపోతుంది. కన్ఫర్మ్ అయింది ఎవరో పేరు అయింది కానీ డీకేఆర్ ఓడిపోతున్నది ఖచ్చితంగా. మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంది? మరి బీఆర్ఎస్ అసలు లేదు, పోయింది, చెత్త అయిపోయింది, పంక్చర్ అయింది కారు. మరి లాస్ట్ టైం కూడా ఇక్కడ బీఆర్ఎస్ నుండే కదా ఎంపీ గెలిచింది. గెలిచింది కానీ అప్పుడు చేస్తారని రిజర్వాయర్ అది ఆశలు చెప్పారు, కల్లబల్లి మాటలు చెప్పారు, రుణమాపి అన్నారు, ఆ మాపి అన్నారు, ఈ మాపి అన్నారు, యాది లేదు. మరి ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు అంటారు, మరి చేస్తారంట. ఇప్పటికీ 3 గ్యారెంటీలు అమలు చేశారు, ఇంకా 3 ఉన్నాయి. అవి కొద్దిగా తొందర అయితే నిన్న మొన్న వచ్చారు కాబట్టి చదువుకునే టైం పడుతుంది. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి మీద మాకు నమ్మకం ఉంది, వంశానికి కూడా నమ్మకం ఉంది, మన రాజీవ్ గాంధీ కూడా మాకు నమ్మకం. కాంగ్రెస్ అంటే మాకు ఎప్పటి సందో. ఇంకోటి అప్పుడు ఎడ్ల బాటలు ఇచ్చింది కాంగ్రెస్. ఇంకోటి ఏది ఎస్సీ ఎస్టీలకు లోన్లు ఇచ్చారు, వ్యవసాయ శాఖలకు పనిముట్లు ఇచ్చారు. ఇప్పుడు పనిముట్లు లేవు, ఒకటే బంధు, దళిత బంధు అంటారు, ఒకటికే 10 లక్షలు. ఆ 10 లక్షలు ఇస్తే 10 మంది బతుకుర్రి. ఇప్పుడు మేము గొల్లము, అరే గొల్ల కాసుకో, అరే నువ్వు ఇది మంగళవాడ నువ్వు సవరాలు చేసుకో, సాగలోడ రజగా అది ఇస్తాం, అవి కట్టిస్తాం మీకు, ఇట్లా చెప్తున్నాడు. కానీ వాళ్ళ పిల్లలేమో చదువుకోవాలి, వాళ్ళేమో 3-4 ఉంటే వాళ్ళ ఇంటి అందరూ జాబులు చేయాలి, ఎమ్మెల్యేలు ఎంపీలు అన్నీ కావాలి. ఆమె అరుణనా, ఆమె పేరు ఏం పేరు? కవిత ఆమె కల్వకుట్ల కవిత, ఆమె పెద్ద అది లిక్కర్ స్కామ్ అయితే ఆమె కూడా జరుగుతుంది ఖచ్చితంగా. ఇడివాడు రేవంత్ రెడ్డి ఇడివాడు. ఎట్లా అనిపిస్తుంది రేవంత్ రెడ్డి పాలన? ఎట్లా అనిపిస్తుంది 3 నెలలు అయితే? రేవంత్ రెడ్డి కుర్రోడు, అందరికి చాలా మెరుగుగా చేస్తాడు. ఎవరు ఏమనుకున్న పని ఖచ్చితంగా చేసి తీరుతాడు. ఖచ్చితంగా నమ్మకం రేవంత్ రెడ్డి అంటే. సరే బాబాయ్, థ్యాంక్ యూ.